హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కంటెంట్ వచ్చేసి అండర్ బడ్జెట్ 25,000 లోపు ఉన్న మొబైల్స్ మీకు చెప్పబోతున్నాను. చాలామంది పీపుల్స్ ఈ బడ్జెట్లో మొబైల్స్ సెర్చ్ చేస్తూ ఉంటారు. అందుకే నేను 25,000 సెగ్మెంట్లో ఉన్న మొబైల్స్ అన్నీ సెర్చ్ చేసి అవి దేనికి బెస్ట్, ప్రాసెసర్, డిస్ప్లే, ర్యామ్ అండ్ స్టోరేజ్, బ్యాటరీ అండ్ కెమెరా పర్ఫార్మెన్స్, ఫ్లాట్ డిస్ప్లే అండ్ కర్వ్ డిస్ప్లే, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్, ఇలాంటివన్నీ సెర్చ్ చేసి కొన్ని మొబైల్ మీకు చెప్పబోతున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత మీకే ఒక క్లారిటీ వస్తుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న మాట, వీడియో క్లారిటీగా ఉండకపోవచ్చు, వాయిస్ క్లారిటీగా ఉండకపోవచ్చు, కానీ కంటెంట్ మాత్రం జెన్యూన్గా ఇచ్చేదానికి నేను ట్రై చేస్తున్నాను. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక కంటెంట్లోకి వెళితే మీ డిమాండ్ బట్టి మీరు ఈ మొబైల్ కొనుక్కోవచ్చు. ఇక ఫస్ట్ మొబైల్ వచ్చేసి పోకో F6 5G. ఇక ఈ మొబైల్ వచ్చేసి గేమింగ్ కానీ, పర్ఫార్మెన్స్కి కానీ, కెమెరా కానీ ఆల్రౌండర్ అనుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ప్రాసెసర్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ఈ ప్రాసెసర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక డిస్ప్లే వచ్చేసి 6.67 ఇంచెస్ అమూల్య డిస్ప్లే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. HDR10+ సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ వచ్చేసి ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. 120 రీఫ్రెష్ రేట్స్ కలిగి ఉంది. 10-bit ప్యానల్ అండ్ 2400 బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వెళితే 8 and 12 GB ర్యామ్ LPDDR5Xతో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక స్టోరేజ్ విషయానికి వెళ్తే 256 and 512 మనకి స్టోరేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు. UFS 410 మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా సోనీ IOSతో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్. ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే 20 మెగాపిక్సెల్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక మనకి బాక్స్లో 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ ఈ మొబైల్కి వచ్చేసి 120 watts సపోర్ట్ చేసుకోవచ్చు. ఈ మొబైల్ వచ్చేసి ఆల్రౌండర్ ఫోన్ చెప్పుకోవచ్చు. అందుకే ఈ మొబైల్ని ఫస్ట్ చెప్తున్నాను. ఇక సెకండ్ ఫోన్ వచ్చేసి నథింగ్ ఫోన్ 2A. ఇక ఇది వచ్చేసి గేమింగ్కి, కెమెరాకి స్మార్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ఇక డిస్ప్లే వచ్చేసి 7.78 ఇంచెస్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫుల్ HD అమూల్య డిస్ప్లే ఇది ప్రొవైడ్ చేస్తున్నారు. గొరిల్లా గ్లాస్ ట్రై ప్రొటెక్షన్తో ఇది వస్తుంది. ఫ్రంట్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ దీనికి ప్రొవైడ్ చేస్తున్నారు. 120 Hz రీఫ్రెష్ రేట్ కలిగి ఉంది. ఇక ర్యామ్ వచ్చేసి 8 GB ర్యామ్ LPDDR4Xతో ఇది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక స్టోరేజ్ విషయానికి వెళితే 128 GB UFS 2.2 మనకు రన్ అవుతుంది. ఇక కెమెరా విషయానికి వెళ్తే ప్రైమరీ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. కెమెరా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. అండ్ అల్ట్రా వైడ్ 50 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఫ్రంట్ సెల్ఫీ కెమెరా వచ్చేసి 32 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక బ్యాటరీ విషయానికి వెళితే బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కానీ బాక్స్లో వచ్చేసి కేబుల్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. ఛార్జింగ్ హబ్ ప్రొవైడ్ చేయడం లేదు. ఇక థర్డ్ మొబైల్ వచ్చేసి రియల్మీ 12 Pro. ఇక ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7 Gen 2 ప్రాసెసర్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక డిస్ప్లే వచ్చేసి 6.7 ఇంచెస్ డిస్ప్లే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ డిస్ప్లే కూడా మనకి ఫుల్ HD+ అమూల్య డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక 120 రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ మొబైల్ వచ్చేసి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ర్యామ్ విషయానికి వస్తే 8 GB ర్యామ్ LPDDR4Xతో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక స్టోరేజ్ వచ్చేసి 128 GB UFS 2.2తో మనకి రన్ అవుతుంది. ఇక కెమెరా విషయానికి వెళితే మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా సోనీ IMX 890 IOSతో రన్ అవుతుంది.
ఇక సెకండరీ కెమెరా కూడా అల్ట్రా వైడ్ యాంగిల్, డెప్త్ సెన్సార్ వీటన్ని కూడా 64 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేశారు. ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే 32 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక వీడియో విషయానికి వస్తే 4K వీడియో వచ్చేసి 30 FPS దాకా సపోర్ట్ చేస్తుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. లేదు మాకు రియల్మీ 12 Pro వద్దనుకుంటే రియల్మీ 13 Pro తీసుకోవచ్చు. కానీ ఇది కొంచెం బ్రీఫ్గా చెప్తాను ఈ మొబైల్ గురించి. ఈ రియల్మీ 13 Pro వచ్చేసి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7 Genతో ఈ ప్రాసెసర్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. డిస్ప్లే వచ్చేసి కర్వ్ డిస్ప్లే ఇది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్తో ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా సోనీ L8తో వస్తుంది. రియల్మీ 12 Pro కన్నా రియల్మీ 13 Pro వచ్చేసి 200 mAh బ్యాటరీ ఎక్స్ట్రా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి 11 Proలోనే ఎక్స్ట్రా ఉంది. 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తున్నారు. కానీ 13 Proలో వచ్చేసి వరకైతే 18 వాట్స్ సపోర్ట్ ఇస్తున్నారు. ఇక ఫోర్త్ ఫోన్ వచ్చేసి మోటో ఎడ్జ్ 50 Pro. దీని ప్రాసెసర్ వచ్చేసి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక డిస్ప్లే విషయానికి వెళితే డిస్ప్లే వచ్చేసి 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ అములెడ్ డిస్ప్లే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. 144 రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది ఈ మొబైల్. HDR10+ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక కెమెరా విషయానికి వస్తే వరల్డ్లోనే ఫస్టెస్ట్ AI సపోర్ట్తో వస్తున్న కెమెరా ఇది. మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా ఎపర్చర్ 1.4తో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా టెలిఫోటో లెన్స్ వచ్చేసి 10 మెగాపిక్సెల్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక అల్ట్రా అండ్ మ్యాక్రో వచ్చేసి 13 మెగాపిక్సెల్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకి 32 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ట్రై ప్రొటెక్షన్ అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ లెదర్ బాడీతో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ర్యామ్ వచ్చేసి 8GB అండ్ 12GB LPDDR4Xతో మనకి వస్తుంది. ఇక స్టోరేజ్ వచ్చేసి 128 512 మనకి UFS 2.2తో మనకి రన్ అవుతుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి 68 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ మనకి సపోర్ట్ చేస్తున్నారు. ఇది కూడా ఈ బడ్జెట్లో ద బెస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఇక ఫిఫ్త్ మొబైల్ వచ్చేసి OnePlus Nord CE4 మొబైల్ గురించి చెప్పుకుందాం. ఈ ప్రాసెసర్ వచ్చేసి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్తో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక డిస్ప్లే విషయానికి వెళితే 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ అములెడ్ డిస్ప్లే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. 120 రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. అండ్ ఈ డిస్ప్లే వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ర్యామ్ విషయానికి వస్తే 8GB ర్యామ్ LPDDR4Xతో ఇది సపోర్ట్ చేస్తుంది. ఇక స్టోరేజ్ వచ్చేసి 128 స్టోరేజ్ UFS 2.2తో మనకి రన్ అవుతుంది. ఇక కెమెరా విషయానికి వెళ్తే మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ సోనీ LYT 600తో మనకి రన్ అవుతుంది. అల్ట్రా వైడ్ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఫ్రంట్ మెగాపిక్సెల్ వచ్చేసి 16 మెగాపిక్సెల్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ట్రై ప్రొటెక్షన్తో మనకి ఇది ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వచ్చేసి 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ OnePlus మొబైల్ వచ్చేసి కొంతమందికి మాత్రమే ఇష్టం ఉంటుంది కాబట్టి నేను వాళ్ళకి ప్రత్యేకించి సెర్చ్ చేసి ఈ మొబైల్ చెప్పడం జరుగుతుంది. ఇక సిక్స్త్ ఫోన్ వచ్చేసి IQ Z9 Pro. ఇక ప్రాసెసర్ వచ్చేసి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక డిస్ప్లే వచ్చేసి 6.7 ఫుల్ హెచ్డి ప్లస్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. 120 రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి 3D కర్వ్డ్ గ్లాస్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ర్యామ్ విషయానికి వెళ్తే 8GB 12GB మనకి LPDDR4Xతో సపోర్ట్ చేస్తుంది. ఇక స్టోరేజ్ వచ్చేసి 128 అండ్ 512 UFS 2.2తో మనకి రన్ అవుతుంది. ఇక కెమెరా విషయానికి వచ్చేసి మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ సోనీ IMX 882తో మనకి రన్ అవుతుంది. ఇక అల్ట్రా వైడ్ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు.
ఇక ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16 మెగాపిక్సెల్తో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి 48 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇవి డిసెంబర్లో ద బెస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. నేను బాగా రీసెర్చ్ చేసి ఈ మొబైల్ మీకు చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఎవరైనా ఈ ఫోన్ కొని ఉన్నా లేదా కొనాలనుకున్నా, నేను చెప్పిన మోడల్ మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ గంటని అలా నొక్కండి. నా ప్రతి వీడియోలో జెన్యూన్ కంటెంట్ ఇచ్చేందుకు ట్రై చేస్తూ ఉంటాను. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా జర్నీలో మీరు కూడా ఒక పార్ట్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ కానీ చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని టెక్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఆల్. జై హింద్.